ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే రేపు పొద్దుగాల ఏ అవకాశం రాదు. ఆడోళ్ళకి ఇస్తే గెలవరా, ఎందుకు ఇవ్వాలి అంటారు. మరి ఇవాళ మీరు ఆలోచన చేసుకోరు. రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డలకు మళ్ళా రాజకీయంగా అవకాశం రావాలి అని అంటే ఈ ఆడబిడ్డను మీరు గెలిపించాలి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలమ్మా, వీళ్ళు ఎక్కడన్నా తిరగబోని వీళ్ళతో ఎందుకు, మీరు అనుకుంటే చాలు. మీ అక్కలు అందరు మా అక్కలు అనుకుంటే మీ మీ ఆడబిడ్డ ఓటు మీ ఆడబిడ్డకి వేసుకుంటే వీళ్ళు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే. అవునా? మీరు ఎవ్వరు చెప్పకండి, ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ లోపలికి పోయి మాత్రం చేతి గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే ఆయన ఏమన్నా చూడొచ్చిండా? చెప్పింది వినేదే కదా. ఆయన చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది ఆయన వింటాడు. ఓటు మాత్రం చేతి గుర్తుకు అక్కకేయాలి. ఎందుకంటే మన సిలిండర్ 500కే రావాలి, మన ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయాలి, మన 200 యూనిట్లు జీరో బిల్లు మన ఇంటికి రావాలి, మన ఇందిరమ్మ ఇల్లు మనకు రావాలి, ఆరోగ్యం బాగలేకపోతే 10 లక్షల రూపాయలు వైద్యం మీ చేతికి అందాలి, మీ రోడ్లు పరిష్కారం కావాలి, శాశ్వతంగా మీ నీళ్ల సమస్య ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది, మీకు రెగ్యులర్గా మీకు నీళ్లు రావాలి తాగనికంటే ఇవాళ ఈ ప్రాంతంలో గెలవాలి. ఇక బీజేపీ వాళ్ళు చేసింది చెప్పుకోనికేం లేదు. కేసీఆర్ అయితే సచ్చిన పామే, కేసీఆర్ కోసం మాట్లాడేది లేదు, కేసీఆర్ కోట్లు వేసేది లేదు. ఆయన కథ కంచికి పోయింది, ఆయన బస్సు ఎక్కి తీర్థయాత్రలు పోయింది. ఆయన అక్కడి నుంచి అక్కడనే శంకరగిరి మాన్యాలు పోతాడు. ఇక బీజేపీ వాళ్ళు తయారైనరు. ఎంతసేపు ఉన్నా మా నీళ్ళు ఏవా అంటే మేము గుడి కట్టినాం కదా అంటారు, మా రోడ్డు ఏదా అంటే జై శ్రీరామ్ అంటారు, మా కరెంట్ ఏదా అంటే జై హనుమాన్ అంటారు. అయ్యా, మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతల తండ్రులు కూడా మేము దేవుళ్ళకు మొక్కిన వాళ్ళమే. ఈ శ్రీరాముడు హనుమంతుడే కాదు, పోసమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, మాంకాళి జాతరలు మేము చేసిన వాళ్ళమే, బోనాల పండుగలు బతుకమ్మలు ఆడిన వాళ్ళమే. మీరు వచ్చి మాకు దేవుళ్ళ గురించి చెప్తారా? గుడ్డు వచ్చి అంటే కోడిని ఎక్కిరిచ్చిందంట, నీ సంగతి ఏందని. కోడి గుడ్డు పెట్టకుంటే గుడ్డు వస్తుందా? ఇవాళ మాకు చదువు నేర్పుతారు. అందుకే బీజేపీలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. రోడ్ల మీద వీధులెంబడి దేవుని పేరు చెప్పి బిచ్చమడుకునే పరిస్థితి బీజేపీ వాళ్ళు ఉండకూడదు. అప్పుడప్పుడు మనకు సిగ్నల్ల కాడ జరుగుతారు, ఖాళీ ప్లేట్ల దేవుని బొమ్మ పెట్టి బిచ్చమడుకునేటోళ్ళు ఉంటారు, చూసినామా? అప్పుడప్పుడు సాయిబాబాది ఇలా బొమ్మలు పెట్టి మనకు అక్కడక్కడ బస్ స్టాండ్ కాడనో లేకపోతే సిగ్నల్ కాడనో మనల్ని అడుక్కునేటోళ్ళు వస్తారు. బీజేపీ వాళ్ళు కూడా అట్లా దేవుని చూపించి ఓట్లు అడుక్కుంటున్నారు. ఇది మంచిదా అని నేను అడుగుతున్నా.